అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కొంచెం బిగ్గరగా చెప్తాము. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇటుసారి వినిపిస్తలేదు, ఇక్కడ ఇప్పుడు బిగ్గరగా ఏర్పడుతుంది. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ. మరి గత వారం చెప్పిన రీతిగా బాప్తిజం గురించి కొన్ని విషయాలు ధ్యానించుకోవడానికి పరమ తండ్రి కృప చూపారు. అయితే బాప్తిజం పొందిన వారు అనుకుంటున్నారనుకుంటా, మాకేం అవసరం ఇది, మేము బాప్తిజం తీసుకున్నాం కదా. నాకు తెలిసి ఇక్కడ బాప్తిజం తీసుకుని వారు చాలా చాలా కొద్దిగా ఉన్నారు. అయితే బాప్తిజం తీసుకున్న మీరందరూ ఇతరులకు మీరు ఈ బాప్తిజం విషయమై ఉపదేశించాలి. మీరు ఉపదేశకులు అవ్వాలి. ఏ రీతిగా ఉండాలి? మీరు ఉపదేశకురాండ్రు అవ్వాలి. కాబట్టి మీరు కూడా చక్కగా రాసుకొని ఈ విషయాలు ధ్యానించి బాప్తిజం తీసుకోనని వారికి తెలియపరిచేవారుగా రక్షణ గురించి, మారు మనసు అనుభవం గురించి, పాప క్షమాపణ గురించి మీరు వారికి తెలియపరిచేవారుగా. ఎందుకనగా మేము పరిపూర్ణం అయిపోయాము, ఇక మేము పరిశుద్ధులం అయిపోయాము, మేము బాప్తిజం ద్వారా ఆయన నామాన్ని ధరించుకున్నాము, ఇక మేము వెళ్ళిపోతాము ఆయన రాజ్యమునకు. ఓకే అనుకోవడం అది మంచిదే, కానీ అది మాత్రము సరిపోదు. వెలిగించబడిన నీవు అనేకులను వెలిగించాలి. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిచిన నీవు అనేకులను ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించే బిడ్డవుగా ఉండాలి. అప్పుడు ఏ రీతిగా ఉంటావు? నిరంతరము ప్రకాశించే జ్యోతులలాగా ఉంటారు. నిరంతరం ప్రకాశించే జ్యోతుల వలె. కాబట్టి నిరంతరం నేను ఆ యొక్క పరమతండ్రి వెలుగు పొందుకొని నేను నిరంతరము ప్రకాశించే ఒక శ్రేష్టమైన నక్షత్రముగా నేను ఉండాలని ఆశపడే వారందరూ జాగ్రత్తగా విని, జాగ్రత్తగా రాసుకొని అనేకులకు నేను తెలియపరచాలి, నేను ఉపదేశించాలి, అనేకులను నేను సత్యములోనికి, మార్గములోనికి, జీవములోనికి, మార్గము సత్యము జీవమై ఉన్న ఆ యొక్క నిత్య జీవమును స్వతంత్రింప చేయడానికి కొరకు దానియేలు 12వ అధ్యాయం 3వ మాటలో ఉంటుంది ఆ మాట. ఎవరు నీతి మార్గమును అనుసరించు అనేకులను ఎవరైతే తిప్పుతారో, నీతి మార్గమును అనుసరించున్నట్లు అనేకులను ఎవరైతే తిప్పుతారో వారు నిరంతరము జ్యోతుల వలె ప్రకాశిస్తారు. మిమ్మల్ని ఎవరైతే తిప్పారో, మీ గురించి ఎవరైతే ప్రయాసపడ్డారో, మీరు బాప్తిజం పొందుకోవడానికి కొరకు, మీరు నిత్య జీవమును వారసులు అవ్వడానికి కొరకు ఎందరైతే ప్రయాసపడ్డారో వారు ఆ ఫలం పొందుకుంటారు. తప్పనిసరిగా వారు ఆ ఫలం పొందుకుంటారు, ఆ యొక్క నిరంతరము ప్రకాశించే జ్యోతుల్లాగా. కాబట్టి పరిశుద్ధులారా, ఎలోహిం బిడ్డలారా, మీరు కూడా అందరూ నిరంతరము జ్యోతుల్లాగా ప్రకాశించాలనే పరమ తండ్రి యొక్క ఉద్దేశము, సంకల్పము. మరి ఒక మాట చదివిన తర్వాత ఎవరైనా ప్రేరేపణ వారు చేతులు ఎత్తండి. ఎవరు చేతులు ఎత్తకుంటే మరి నేనే ప్రార్థన చేసుకుంటాను. చూస్తాను ఇవాళ మీకు ఇస్తున్నాను అవకాశాన్ని. ప్రతి వారం మేము చెప్పడం కాకుండా ఒక మాట నేను చదివిన తర్వాత, నేను చదువుతుండగానే చేతులు ఎత్తండి, మైకు మీ దగ్గర తీసుకురాబడుతుంది. మెసేజ్ విషయమై మరి ఎవరు ఆశీర్వదించబడాలని ఆశ ఉందో వారి చేతులు ఎత్తండి. మత్తయి సువార్త చదవబడిన లేఖన భాగంలో 3వ అధ్యాయము 5, 6, 7 ఈ వచనాలు నేను చదువుతాను. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలోనికి అతని చేత బాప్తిసము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు?
మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప రాజ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. నాయన మరి ఒక్కసారి నా తండ్రి నాయన మీరు విశ్రాంతి దినమున నా తండ్రి మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి నా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయంను బట్టి దినమును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మీకు స్తోత్రంగా ఆచరించున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినాన్ని అయితే ఎందరైతే పరిశుద్ధంగా ఆచరించున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం నాయన. నాయన మరి మీ యొక్క తండ్రి నాయన సన్నిధిలో మేము చేరి నాయన మిమ్మల్ని చూపించడానికి గణపరచడానికి నా తండ్రి నాయన నాయన మీరు ఇచ్చిన నా తండ్రి నాయన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. నాయన మరి నేను తండ్రి నాయన మీకు ఇష్టమైన బిడ్డలుగా నా తండ్రి నాయన ఏ డాగు మచ్చ కలంకం లేని బిడ్డలుగా జీవించడానికి సహాయం దయచేయండి నాయన. వాక్యం చెప్పనైనా భావాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మేము నాను చాటన్న బిడ్డను మరుగుపరిచిన తండ్రి నాయన. నాయన మీరే నా తండ్రి నాయన బిడ్డకు తోటిండుగా ఉండిన తండ్రి నాయన దాని ప్రకారం మేము నడుచుకున్నట్టుకు సహాయం దయచేయన తండ్రి నాయన. మీకు మహిమకరంగా నా తండ్రి మేము జీవించుటకు సహాయం దయచేయమని ఆ వాక్యమును నా తండ్రి నాయన చెప్పుచుండగా నీ దూతను కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ మా కొరకు తిరిగి రాయన్న మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా రేపుకా, థ్యాంక్ యూ. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను గారు మరి యోర్దాను నదిలో అనేకులకు బాప్తిసం ఇస్తున్నారు. సో బాప్తిసం అనేది అసలు ఆరంభమైనదే యోహాను గారి ద్వారా. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది బాప్తిసం ఇచ్చు యోహాను అని. బాప్తిసం ఇచ్చి యోహాను గారి ద్వారానే ఈ యొక్క కార్యక్రమం ఆరంభమైంది కాబట్టి ఆయనకు బాప్తిసం ఇచ్చి యోహాను అనే పేరు వచ్చింది. అయితే ఆ యూదయ ప్రాంతంలో మరి యెరూషలేము ప్రాంతములు ఆ నది యోర్దాన్ నది ప్రాంతంలో తీరంలో వారు ఉన్నారు, అందరూ వచ్చి బాప్తిసం పొందుకుంటున్నారు యోర్దాన్ నదిలో. అప్పుడు అంటున్నాడు, ఓ సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి కాపాడబడడానికి మీకు బుద్ధి నేర్పిన వారు ఎవరు? అనగా బాప్తిసము రాబోయే ఉగ్రత నుంచి కాపాడుతుంది, రాబోయే ఉగ్రత నుంచి కాపాడుతుంది. కాబట్టి మీరు మారు మనసుకు తగిన ఫలము పొందండి అని అందులో చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞానులు అనేకులు వస్తున్నారు, బాప్తిసం పొందుకుంటున్నారు. ఆ సమయంలో మరి యెహోషువ మెస్సియా వారు కూడా అక్కడికి రావడము, అయ్యా నేను మీ వలన బాప్తిసం పొందవలసి ఉండగా మీరేంటి ఇక్కడికి వస్తున్నారు, నేను ఇవ్వడం ఏంటి అంటే, అయ్యా నీతి నిమిత్తము ఇలాగూ జరిగించుట మనకు తగి ఉన్నది. అనగా నీతి అనే ఒక క్రమము, నీతి అనే క్రమము యెహోషువ మెస్సియా వారు మరి ఆయన విధేయుడై లోబడి, ఆయనకు అవసరం లేదు, ఆయనకు మారు మనసు అవసరం లేదు, ఆయన పాప క్షమాపణ అవసరం లేదు, ఆయన పాపం గురించి పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక నీతి క్రమము అనగా కొందరు జన్మతా పరిశుద్ధులుగా జన్మిస్తారు, వారి జీవితకాలం అంతా కూడా వారు పరిశుద్ధంగా బ్రతుకుతారు. యవ్వనంలోకి వచ్చిన తర్వాత కానీ, వారికి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కానీ, పెళ్ళిళ్ళు అయిన తర్వాత మరి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండేవారు ఉంటారు కొందరు. వారికి సహితము ఇది అవసరము. ఓన్లీ పాపులకే మాత్రమే కాదు బాప్తిసం అంటే, పాపము చేసిన వారికే కాదు. ఎందుకనగా ఆదాము ద్వారా మనము జన్మించిన వారము కాబట్టి ఆదాము ద్వారా వచ్చిన దోష శిక్ష అది తొలగించబడాలి. అనగా మనము మారు మనసు పొంది పాపాలు అనగా ఆదాము గారు చేసిన పాపం మనకి ఇంతవరకు ప్రాప్తించింది. మనం పాపం చేయకపోవచ్చు, నీ తల్లిదండ్రులు పరిశుద్ధులు కావచ్చు, కొన్ని తరాలు వారు పరిశుద్ధులు కావచ్చు, మరి ఎన్ని తరాలలో నువ్వు పరిశుద్ధాలుగా జన్మించుండొచ్చు. అయినప్పటికీ ఆ ఆదాము ద్వారా వచ్చిన దోషము నుంచి, ఆ దోష శిక్ష నుంచి విడుదల పొందడానికి కొరకు బాప్తిసము అవసరమని యెహోషువ మెస్సియా వారు ఒక మాదిరి చూపించారు. బిడ్డలారా, యెహోషువ మెస్సియా వారికి ఏం అవసరము? అసలు యెహోషువ మెస్సియా వారికి ఆయనకి ఎవరు ఇవ్వగలిగేది? ఆయనకి ఇచ్చేవారు ఎవరు ఉన్నారా? అయితే ఆయన బాప్తిసం పొందుకున్నగానే ఏం జరిగింది? పరలోకము తెరవబడింది, పరలోకము సాక్ష్యం ఇచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు అని. సో ఏమని? ఆయన బాప్తిసం పొందగానే పరలోకము సాక్ష్యం ఇచ్చింది, అనగా గాబ్రియేలు చెప్తున్నారు. అదేవిధంగా పావురం వలె పరిశుద్ధాత్ముడు మరి దిగి వచ్చినట్టుగా, పావురం వలె పరిశుద్ధాత్ముడు అనగా బాప్తిసం ద్వారా ఏం జరుగుతుంది? మారు మనసు పొందుకుంటారు, పాపాలు క్షమించబడతాయి,
మరి బాప్తిసం ద్వారా ఆయన నామము ధరించుకుంటారు. అంత మాత్రమే కాదు, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. కాబట్టి యాషువ వేసేవారు మరి ఒక సందర్భములో చెప్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ యూదుల అధికారి అయిన నికోదేము అనే ఒక పరిసయ్యుడు, అంటే పరిసయ్య తెగకు చెందిన అతను ఉంటాడు. 2వ వచనం, మొదటి వచనం నుంచి చదవండి. 3వ అధ్యాయం యోహాను సువార్త. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు ఎలోహిం యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఎలోహిము అతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆ నికోదేము అనే అధికారి, యూదుల అధికారి, ఆయన శాస్త్రుల మరి పరిసయ్యుల తెగకు, పరిసయ్యుల అనగా పరిసయ్యులు సద్దుకైలు ఈ 2 తెగలు ఉంటాయి. పరిసయ్యుల తెగకు చెందిన ఇతను చెబుతున్నాడు అన్నట్టు, అయ్యా నీవు నిజముగా ఆయన సహాయం లేకుండా ఇలాంటి అద్భుత కార్యాలు నువ్వు చేయలేవు. నిజముగా నువ్వు అక్కడి నుంచి పరలోకం నుంచి వచ్చిన వాడవని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మరి చనిపోయిన వారిని సైతం లేపుతున్నారు, గుడ్డివారికి కళ్ళు ఇస్తున్నారు, కుంటివారు నడిచేటట్టుగా చేస్తున్నారు. సో కుష్ఠవ్యాధి గలవారు స్వస్థత పొందుకుంటున్నారు, మరి పక్షవాయువు గలవారు పరుపెత్తుకొని నడుస్తున్నారు. ఇలాంటి అద్భుతాలు ఎవరు చేయగలుగుతారు? మరి సృష్టికర్త ఆయన మీకు తోడుంటేనే తప్ప అనగానే అందుకు యాషువ ఒక మాట చెప్తున్నాడు. 3వ వచనం చదవండి. అందుకు యాషువ అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు ఎలోహిము రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవం, కంటిన్యూ చదవం. 4 అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, ఇక్కడ ఆగండమ్మా. అయితే అతను అడుగుతున్నాడు, అయ్యా నీవు చెబుతున్నావు నిజమే, సాక్ష్యం చెబుతున్నావు నిజమే, అవును నేను పరలోకం నుంచి వచ్చిన వాడిని కాబట్టి అద్భుతాలు చేస్తున్నా, కానీ నీవు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప నువ్వు ఆయన రాజ్యమును చేరుకోలేవు, ఆయన రాజ్యమును చూడలేవు. నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే. దయచేసి ముగ్గురు ముందుకు రావాలి. జ్యోతి, షైని, స్వీకృత అండ్ పండు ముగ్గురు ముందుకు రండి. పిల్లలు ఉంటే పిల్లలు పిలిచే వాళ్ళము, పెద్దవాళ్ళని ఎవరు పిలవాలా అని ఆలోచించి పిలుస్తుంది. దయచేసి రండి, త్వరగా రండి, ముందుకు రండి. అయితే కొత్తగా ఎలా జన్మిస్తారు? పెద్దవారైన ఒక వ్యక్తి మళ్ళీ తల్లి గర్భములో ప్రవేశించి ఎలా జన్మిస్తాడు అని యాషువ మెస్సే వారిని చూడండి, మహాజ్ఞానము కలిగిన ఆ నికోదేము అనే అతను ముందు ఒకసారి జ్యోతి ఇటు సైడ్ ఉండు, మధ్యలో షైని, అటు లాస్ట్కు పండు, నువ్వు ఇటు సైడ్ ఉండు. సో ఇక్కడ నికోదేము అడుగుతున్నాడు అన్నట్టు, అయ్యా ఎలా జన్మిస్తారు మళ్ళీ తల్లి గర్భంలో? అంటే మరి మా మిస్సెస్ జ్యోతి అడుగుతున్నట్లు లెక్క అనుకుందాం కొంతసేపు. ఎలా జన్మిస్తారు మళ్ళీ అని తను అడుగుతున్నప్పుడు మరి యాషువ మెస్సేవారు ఏం చెప్తున్నాడో చూద్దాం. 5వ వచనం చదవండమ్మా. యాషువ ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఎలోహిము రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. చాలమ్మా. అయ్యా శరీరమూలముగా జన్మించినదేమో శరీరం అనబడుతుంది, కానీ ఆత్మమూలముగా జన్మించబడేది ఇది మరి 2వ జననము. అవును, శరీరముగా మనం తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఏ రీతిగా ఉంటాము? తల్లి గర్భం ప్రతి శిశువు కూడా, ఆ శిశువులో దేహం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. దేహము, సో వీరి ముగ్గురు అనుకుందాము, ఈమె జ్యోతి దేహము, మరి షైని ప్రాణము, మరి చివరిగా ఉన్న పండు ఆత్మ అనుకుందాం. సో ఈ దేహము కనబడుతుంది మనకు, కానీ ఈ యొక్క ప్రాణము కానీ ఆ యొక్క ఆత్మ కానీ మనకు కనబడతాయా? చెప్పండి. కనబడవు. మీరు ఇటు సైడ్ తిరగండి. ఇప్పుడు ఇద్దరు, షైని పండు, జ్యోతి అటు సైడ్ ఉంటుంది.
సో అనగా ఎవరు కనబడతారు? ఒక దేహం ఒక్కటే కనబడుతుంది. అందులో తనలో ఉన్న ఈ ప్రాణము కనబడదు, మరి ఆ యొక్క ఆత్మ కనబడదు. కాబట్టి వీళ్ళు ఎలా జన్మిస్తారు? ఈ శరీరంతో ఎలా తల్లి గర్భంలో మళ్ళీ తిరిగి జన్మిస్తుంది? మరి ప్రాణం ఎక్కడుంటుంది? మన ప్రాణమేమో రక్తంలో ఉంటుంది, ఆత్మ ఆయన పెట్టిన దీపం. సో పండు ఏమో ఆత్మ, శయనేమో ప్రాణం. అయితే ఈ లోకంలో మానవుడు తన యాత్ర ముగించినప్పుడు ప్రతివారు జన్మించినప్పుడు మూడిటితో జన్మిస్తున్నాడు. కొందరు పుట్టగానే మరి జీవము లేని, ప్రాణము లేని శిశువులు జన్మిస్తుంటారు. లోపల గర్భంలో ఉన్నప్పుడు ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉంటుంది, కానీ బయటకు వచ్చినప్పుడు ప్రాణమే ఉండదు. మరి ఆ పిండము ద్వారా ప్రయోజనం లేదు. కానీ ప్రాణము ఆత్మతో జన్మించిన దేహమునకే విలువ. ఈ యొక్క ప్రాణము ఆత్మతో జన్మించిన ఈ దేహము పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మరి వారు మారు మనస్సు రక్షణ అనుభవంలోనికి వెళ్ళడానికి పరమ తండ్రి ఒక ప్రణాళికను రచించారు. అదే బాప్తిసం ఇచ్చి యోహాను గారు మారు మనస్సు విషయమై బాప్తిసం ఇస్తున్నారు. మారు మనస్సు విషయమై అయితే ఇక్కడ చెబుతున్నాడు నికోదేముతో, అయ్యా ఒకరు మీరు శరీర మూలంగా జన్మించారు, సరే బాగానే ఉంది, కానీ నీటి మూలముగా జన్మించవలసి ఉన్నది. నీటి మూలముగా అనగా ఆ నీటి మూలముగా ఏంటది? అది ఆత్మ మూలముగా జన్మించిన వారు అవుతారు. మరి ఈ యొక్క మానవుని యొక్క దేహము ఈ లోకంలో యాత్ర ముగించిన తర్వాత ఏమైపోతుంది? ఈ ప్రాణమేమో గాల్లో కలిసిపోతుంది. ఈ ఆత్మ ఏమవుతుంది? ఆత్మ నిజంగా మళ్ళీ జన్మించిన ఆత్మ అయితే పరమతండ్రి సన్నిధికి వెళుతుంది. మళ్ళీ జన్మించిన ఆ యొక్క అనుభవం లేనట్టయితే పాతాళమునకు వెళుతుంది. ఈ దేహం ఏమవుతుంది? మన్నైన దేహము మళ్ళీ మంటికి చేర్చబడుతుంది. సో ఎవరికైనా బిడ్డలారా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలనేది చెప్తున్నా. ఈ దేహముకు జన్మించినప్పుడు ప్రాణము ఉంటుంది, ఆత్మ ఉంటుంది. అదేవిధంగా ఈ లోకంలో యాత్ర ముగించినప్పుడు ఈ దేహమును ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఆ ప్రాణము, ఆత్మ. ప్రాణము గాలి. అందుకే ఎవరికైనా యాక్సిడెంట్ అవుతే బ్లడ్ అంతా పోయింది అనుకోండి, వాళ్ళు ప్రాణము, ఆ బ్లడ్ అంతా పోయిన తర్వాత ప్రాణం అంతా బయటకు పోయిన తర్వాత చివరికి ఆ బాడీ వారు చనిపోతారు, ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. కానీ న్యాచురల్గా నిద్రించేవారు వారి యొక్క ప్రాణము గాల్లో కలిసిపోతుంది, వారి ఆత్మ పరమ తండ్రి సన్నిధికి వెళ్ళబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు జన్మించాలి? ఈ యొక్క ప్రాణము జన్మించలేదు, మళ్ళీ ఈ ప్రాణము తిరిగి జన్మించలేదు, ఈ దేహము తిరిగి జన్మించలేదు. ఆయన పెట్టిన దీపమైన ఆ ఆత్మ మళ్ళీ జన్మించాలి, ఆ ఆత్మను తిరిగి జన్మింపచేయాలి. సో ఆత్మ తిరిగి జన్మింప చేయడమే ఈ యొక్క ప్రాణము, ఈ యొక్క దేహం అర్థం చేసుకోవాలి. ఈ దేహంలో ఏంది? ఇప్పుడు ఈ ప్రాణము లోపల రక్తము లోపల ఉంటుంది, అది ఏం బయటకి ఏం చేయలేదు, అది ఏం పాపం చేయదు, ఆ ఆత్మ ఏమి చేయదు. కానీ ఈ దేహమే జీవంతో ఉన్నప్పుడు ఆ ప్రాణముతో ఆత్మతో ఉండి అనేక వైపు చెడు వైపు చూడడము, చెడు వినడము, చెడు తలంచడము. సో కాబట్టి ఈ దేహముతోనే పాపము చేపిస్తుంటుంటాయి ఆ రెండు కలిసి, ఆ ప్రాణము ఆత్మలు రెండు కలిసి, ఆ రెండు కలిసి. ఎందుకంటే ప్రాణం ఉన్నది కాబట్టే ఈ దేహంలో పాపం గురించి యోచన వస్తుంది, ఆత్మ ఉన్నది కాబట్టే ఈ దేహమునకు పాపం గురించి యోచన వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆత్మ జన్మించడం అంటే ఈ ప్రాణము మళ్ళీ జన్మిస్తుంది, ఈ దేహము మళ్ళీ జన్మిస్తుంది. ఈ సత్యాన్ని ఆశ్రమించేవారు చెప్తున్నారు. ఈ ఆత్మ మళ్ళీ జన్మిస్తుందంటే అనగా ఈ ఆత్మ సహాయముతో ఆత్మ ఎప్పుడైతే తిరిగి జన్మిస్తుందో పరిశుద్ధాత్మ చేత ఈ దేహము నింపబడుతుంది. ఈ ఆత్మకు పరిశుద్ధాత్మ తోడై ఈ యొక్క రక్తం అనే ప్రాణమును శుద్ధి చేస్తూ ఉంటుంది. ఈ రక్తం అనే ప్రాణమును దినదినము శుద్ధి చేస్తుంటుంది. రక్తము శుద్ధి అవుతుంటుంటే ఈ దేహము శుద్ధి అవుతూనే ఉంటుంది. ఇక కన్నులు చెబుతాయి, ఈ ప్రాణము ఆత్మ చెబుతుంటాయి, ఓ నువ్వు చెడు చూడకు, నువ్వు చెడు మాట్లాడకు, ఇంకా నువ్వు చెడు వినకు, నీ హృదయంలో చెడు యోచించకు, నీ తలంపుల్లోకి చెడు రానివ్వకు. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ జన్మిస్తుందో, తిరిగి జన్మిస్తుందో, ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఈ దేహమును మరి ఆ మారు మనస్సు రక్షణ అనుభవము ద్వారా నీళ్ళల్లోకి ముంచడము, నీటిలో ముంచడము ద్వారా ఈ యొక్క దేహము, అంతవరకున్న ఈ దేహము చంపబడుతుంది, ఆ ప్రాణము తిరిగి పునరుజ్జీవం పొందుకుంటుంది, ఈ ఆత్మ
మళ్ళీ ఆయన పరిశుద్ధాత్మతో మమేకమై మరి దినదినము ఆయన సారూప్యతలోనికి ఈ దేహాన్ని సిద్ధపరుస్తుంది. ఆ రక్తము శుద్ధి అవుతుంటుంటే ఆ రక్తం ఏం చేస్తుంది? రక్తం ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఎముకలలో, ఆ ఎముకలను శుద్ధి చేస్తాయి ఈ రక్తము, ప్రాణమైన రక్తము. ఆ ఎముకల్లో జీవము నింపుకొని ఈ ఆత్మ సహాయము ద్వారా ఈ దేహము పరిశుద్ధము, ఆ ప్రాణము పరిశుద్ధము. అప్పుడు ఆయన రాజ్యమును చేరుకుంటామని మీరు వెళ్ళొచ్చు. ఇంకా ఆయన రాజ్యమును చేరుకుంటామని ఒక నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారని ఈ సత్యాన్ని యాశ్వమెస్సే వారు, మరి ఆయన మహాజ్ఞాని కాబట్టి నికోదేము గారు ఊరికే చెప్పగానే ఆయనకు అర్థమైపోయింది. ఆత్మ మళ్ళీ జన్మించడం కాదయ్యా, తల్లి గర్భం నుంచి మళ్ళీ జన్మించడం కాదు, ఒకరు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించాలి. అనగా నీ యొక్క దేహము, నీ దేహము పవిత్రం అవ్వాలి అంటే, పరిశుద్ధం అవ్వాలి అంటే నీలో ఉన్న ప్రాణము నీ యొక్క ఆత్మ ద్వారా, ఆత్మ సహాయము ద్వారా తిరిగి జన్మించాలి. ఇది బాప్తిసం అని మరి చెప్తున్నారు. యాశ్వమెస్సే వారు శిష్యులకు మరి ఒక మాట చెప్తారు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. ఎప్పుడు చెప్తున్నారు ఈ మాటలు? ఆయన మహిమా శరీరంలో ఉన్నప్పుడు చెప్తున్నారు. ఇదేమో ఇందాక నికోదేము గారితోనేమో ఆయన జీవములో ఉన్నప్పుడు చెప్పారు, సజీవులుగా ఉన్నప్పుడు చెప్పారు. ఇక్కడ ఈ సందర్భం మనం చదువుపోయే సందర్భంలో ఆయన మరి పరలోకమును ఆరోహణమై వెళ్ళే ముందు ఆ మహిమా శరీరంలో 40 రోజులు సంచరించిన తర్వాత అప్పుడు చెప్తున్నారు శిష్యులకు 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. చాలు. సో శిష్యుడు చెప్తున్నాడు, నేను మీకు ఇంతకాలము ఏ సంగతులైతే చెబుతూ వచ్చానో, ఏ రీతిగా బాప్తిసం పొందుకోవాలని బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇచ్చారో, నేను ఏ రీతిగా ఆ క్రమానికి, నీతి క్రమానికి లోబడి నేను బాప్తిసం తీసుకున్నానో, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడం నిమిత్తము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, ఇంటూ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. ఈ యొక్క ముగ్గురి యొక్క పేరు ఏ పేరో వారికి తెలుసు కాబట్టి, ఏ పేరులో రక్షణ ఉందో, ఏ పేరులో పాప క్షమాపణ ఉందో, అనగా బిడ్డలారా బాప్తిసం పొందుకుంటున్నారంటే ఏమవుతుంది? అంతవరకు ఉన్న జీవితము, గత జీవితం అంతా సమాధి చేయబడుతుంది. సో దేని బట్టి? ఈ మనసుతో, ఈ ఆత్మతో మనం ఒప్పుకున్న దాన్ని బట్టి. మరి ఎప్పుడైతే మోకరించి మనం ప్రార్థన చేస్తామో, మరి ఆయన ఒప్పుకుంటుంటామో, అయ్యా నన్ను నీ కుమారుడిగా, నీ కుమార్తెగా చేయి అని మనం ఒప్పుకుంటుంటామో, మనలో పశ్చాత్తాపం కలుగుతుంది, మనలో మారు మనసు వస్తుంది. అవునయ్యా, నువ్వు నా కొరకు బలియాగమయ్యావట, నా కొరకు రక్తము కార్చావట, నన్ను ఈ యొక్క మరణంలో నుంచి జీవంలోనికి నడిపించడానికి కొరకు మీరు బలియాగమయ్యారట, మీరు బాప్తిసం తీసుకున్నారట. మరి ఆ బాప్తిసం నేను పొందుకోవడానికి కొరకు నన్ను సిద్ధపరచు తండ్రి అని. ఎందుకంటే బాప్తిసం అంటే నేనేమనుకున్నానంటే ఇది ఒక మతం పుచ్చుకోవడము, నీళ్ళల్లో మునగడం అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, నేను చర్చ్కు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వెళుతున్నా కానీ బాప్తిసం అంటే ఇది అనుకుంటున్నా నేను, అదొక మతం పుచ్చుకోవడము అని. ఆయన వెళ్ళి నేను ఒక సేవకునికి మరి అడిగాను, అయ్యా నాకు బాప్తిసం ఇవ్వండి అని. అది 19th May 1991, 1991 మే 19th. నేను అడిగినప్పుడు అతను అడిగారు, జనార్దన్ నువ్వు మారు మనసు పొందావా? నీ పాపాలు ఒప్పుకున్నావా? పాప క్షమాపణ నీకు కలిగిందా? ఆయన రక్తంలో నీ పాపాలు శుద్ధి చేసుకున్నావా? నీకు ఒక నిశ్చయత కలిగిందా నా పాపాలన్నీ ఆయన క్షమించాడని? నీకు నిశ్చయత కలిగిందా నేను తిరిగి జన్మించడానికి యోగ్యతను, అర్హతను పొందుకున్నానని? ఇవన్నీ నాకు తెలియదు. ఇవన్నీ విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అయితే నువ్వు వెళ్ళు, ఒంటరిగా ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేయి. నీ పాపాలన్నీ, నీ రహస్య పాపాలన్నీ, నీ కనులతో చూసినవి, నీ చెవులతో విన్నవి, నీ తరంపులో, నీ దేహముతో, ఈ యొక్క దాదాపు ఇప్పుడు నువ్వు మరి 25 yearsకి వచ్చావు. ఈ 25 సంవత్సరాల వయసులో నువ్వు చేసిన అన్నీ ఆయన పాదాల చెంత ఒప్పుకో అని చెప్పినప్పుడు మరి నేను ఒంటరిగా మా చెల్లెలి వారి ఇంటిలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అది సమ్మర్ హాలిడేస్. అయ్యా నన్ను నా పాపాలు క్షమించు అని, నన్ను నీ కుమారుడిగా చేర్చుకొని భయంకరంగా ఏడుస్తూ రాత్రి దాదాపుగా 7:38 ఆ టైంలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ఒక మెల్లని మధురమైన స్వరం విన్నాను.
మధురమైన స్వరము, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఈ స్వరం ఏంటి నాతో? ఈ స్వరం వినబడడం ఏంటి? పరమ తండ్రి కళల ద్వారా కొన్ని మాట్లాడతాడని విన్నాను తప్ప స్వరముతో ఆయన మాట్లాడతాడని నాకు అనుభవం లేదు. అయితే వెంటనే నేను మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. డోర్ తీసి చూస్తారు కానీ ఎవరు లేరు. ఇది ఎక్కడుంది ఈ మాట? నేను చర్చకు దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి వెళుతున్నాను కాబట్టి ఎక్కడో నేను విన్నాను. ఒక భక్తుడు మరి దమస్కు మార్గంలో వెలుచున్న ఒక భక్తుని ద్వారా పరమ తండ్రి మాట్లాడినట్టుగా అది ఎక్కడో విన్నాను. కానీ అది పాత నిబంధన గ్రంథంలో ఉంటుందా కొత్త నిబంధన గ్రంథం ఉంటుందో తెలియదు నాకు. కానీ ఆ రోజు మరి అద్భుతంగా నేను ప్రార్థన చేసి బైబిల్ ఓపెన్ చేశాను. అదే పేజీ తెరవబడింది. యథార్థంగా చెప్తున్నాను, పరలోకపు దూతలు చూస్తున్నారు నేను చెప్పే మాట, దూతలు చూస్తున్నారు. సో అదే పేజీ తెరవబడింది. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 4వ వచనము. నా కన్ను దృష్టి డైరెక్ట్గా ఆ సౌలా సౌలా మీదికేమీ వెళ్ళింది. అపోస్తలుల కార్యము 9:4. అప్పుడు నిజముగా అవును, తండ్రి నన్ను ఒప్పుకున్నాడు తన కుమారునిగా, నా పాపాలు క్షమించాడు, నాకు పశ్చాత్తాపము, నేను పశ్చాత్తాపడినందును బట్టి నన్ను తన కుమారునిగా అంగీకరించాడు అని నేను మరి నెక్స్ట్ సండే వెళ్ళి చెప్పినప్పుడు, నీకు దేవుడు నిన్ను దర్శించాడు జనార్దన్, నువ్వు నిజంగా ధన్యుడివి, నీ యవ్వనంలోనే నిన్ను దర్శించాడని చెప్పి మరి అందరికీ బాప్తిసం ఇచ్చినప్పుడు ఆ బాప్తిసం ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. కాబట్టి బిడ్డలారా, బాప్తిసం పొందుకోవడం అనేది వ్యక్తిగత అనుభవము. వ్యక్తిగతంగా అనుభవం గుండా వెళ్ళాలి. మారు మనసు రక్షణ అనుభవంలోకి వ్యక్తిగతంగా ఏదో ఆ తల్లిదండ్రుల గర్భమును పుట్టాము కాబట్టి ఏదో బాప్తిసం తీసుకున్నాము కాదు. బాప్తిసం తీసుకున్న ఒక ఆచారము కాదు. ఇది ఒక నీతి క్రమము కానీ వ్యక్తిగతముగా నీవు అనుభవపూర్వకంగా తెలుసుకొని నీ పాపాలన్నీ క్షమించబడ్డాయని నిశ్చయిత కలిగి నువ్వు బాప్తిసం తీసుకోవాలి. అందుకే అపోస్తలుల కార్యంలో ఒక మాట మరి పేతురు గారు చెప్తున్నారు. ఆ యొక్క పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు వారందరూ మేడం గది మీద మరి కూర్చుండగా, వారు ఆరాధిస్తుంటుండగా వారందరి మీకు పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. వారు అప్పుడు అందరూ మరి భాషలతో మాట్లాడుతుంటే వారిని అపహాస్యం చేస్తున్నారు. వీరు ఉదయకాలంలో పొద్దు పొడిచి జామైన కాలేదు, వీళ్ళు మత్తులై ఉన్నారు అని అంటుంటే అప్పుడు పేతురు గారు లేచి ఉపదేశిస్తున్నాడు. ఆ యొక్క సియోను కొండపైన ఎక్కడైతే యాషోవ మెస్సేవారు ఆయన 12 మంది శిష్యులకు చివరి రాత్రి భోజనం ఇచ్చాడో, ఏ మేడగదిలో ఇచ్చాడో అదే మేడగదిలో వీరు కూడుకున్నారు. అక్కడ మరి ఉపదేశిస్తున్నాడు. పేతురు గారు ఉపదేశిస్తుంటుంటే మరి ఏం జరిగిందో చూడండి. 37వ వచనం 2వ అధ్యాయము 37-38. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 37-38. వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేయుదము పేతురును కడమ అపోస్తలులను వారి ఈ మాటలు ఆయన ఉపదేశిస్తున్న ఉపదేశమునంతా మరి మీరు 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 36 వచనాలు చదివినట్టు అవుతే 17 నుంచి 36 అపోస్తలుల కార్యం 2వ. మీరు చాలా మంది చదివిన వారు ఉంటారు, కానీ బాప్తిసము పొందుకునే వారికి ఇవి చదివి చెప్పండి వారికి. సో అది చదివినప్పుడు ఆయన ఏ ఉపదేశిస్తున్నాడు పేతురు గారు, ఆ ఉపదేశం వినిన వెంటనే వాళ్ళట నొచ్చుకున్నారట హృదయములలో. చాలా వాళ్ళు మరి కింద నంబర్ 1 వేసి పొడవబడి అన్నది, మూల భాషలో పొడవబడి అంటే హృదయంలో గుచ్చుకున్నాయన్నట్టు, గుణపాల చేత గుచ్చుకున్నారు. వాళ్ళ హృదయాలు గుణపాలతో వాళ్ళ హృదయంలో గుచ్చినట్టుగా వారు పొడవబడి గుచ్చబడి అయ్యా మరి అని ఎందరు ఏడుస్తున్నారో, ఎందరు కన్నీరు కాదు, అయ్యా మరి మేము ఏం చేయాలో చెప్పండి అని పేతురు గారిని మిగతా ఆ 11 మంది శిష్యులు అందరినీ అడుగుతుంటే అక్కడ పేతురు గారు చెప్తున్నాడు. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యెహోవా మెస్సియా నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చాలమ్మా అయ్యా మీరు ఏం చేయాలి అని వారు అందరు అడుగుతున్నప్పుడు వారికి చెప్తున్నాడు పేతురు గారు. మరి నిజముగా అక్కడ ఎన్ని వేల మంది ఉన్నారో, అనేక దేశాల నుంచి ఆ యొక్క పెంతెకోస్తు పండుగను, ఆ షావతు పండుగను ఆచరించడానికి వచ్చారు వారు. ఆ ఏబది దినాల పండుగను ఆచరించడానికి వరకు అక్కడ పేతురు గారు ఉపదేశిస్తుంటే వారు అడిగిన వెంటనే అయ్యా మీరేం చేయాలనగా, ముందుగా మీరు మారు మనసు పొందండి. మారు మనసు బాప్తిసం మీరు విన్నారు కదా, బాప్తిసం ఇచ్చి యోహాను గారి ద్వారా. కానీ యోహాను గారు ఒక మాట చెప్పారు, నేను మీకు మారు మనసు నిమిత్తమై బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చే అతను నాకన్నా యోగ్యుడు, అతడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ బాప్తిసం ఇస్తాడు అని యెహోవా మెస్సియా వారి గురించి ఏదైతే చెప్పారో ఆ వర్తమానం మీరు విన్నారు కదయ్యా, ఆ యెహోవాను మేము ప్రకటిస్తున్నాము అని వారు చెప్పిన వెంటనే, అనగా పాప పరిహారం గురించి వచ్చింది
ఎవరు? బాప్తిస్మ ఇచ్చే యోహానా, యాషువ మెస్సేవారా? అందరు చెప్పాలి. యాషువ మెస్సేవారు. మారు మనస్సు నిమిత్తమై ప్రకటించడానికి వచ్చిందేమో బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు. మారు మనసు అంటే ఏంటి, మారు మనసు ఎలా పొందుకోవాలని. కానీ పాపాలు పరిహరించబడేది, పాపాలు క్షమించబడేది, పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేవ పుణ్యదాన బలియాగమని వేదాలు చెబుతున్నాయి. సో పాపాలు పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేవ పుణ్యదాన బలియాగం. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? ఆ పరమాత్ముడు, ఆ పరిశుద్ధుడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన రక్తమును చిందించాలి. కాబట్టి బిడ్డలారా, మన కొరకు దాదాపు 2000 సంవత్సరాల పైన అవుతుంది. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు. ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు. సో ఆ సువార్తను అది ఎన్ని రోజులైంది ఆయన ప్రాణం పెట్టి రక్తము కార్చి? పేతురు గారు చెప్తున్నప్పుడు 50 రోజులు మాత్రమే అయింది, 50 డేస్. ఆ 50 రోజులకు చెప్తున్న సువార్తలో వారు మరి విన్న వెంటనే వారు మారు మనసు పొందారట. పాప క్షమాపణితో ప్రతి వారు యాషువ మెస్సే నామమున బాప్తిసం పొందండి అని చెప్పగానే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారనగానే వారందరూ బాప్తిసం పొందారు. దాదాపుగా 3000 మంది ఒకే ఒక్క బోధలో పేతురు గారు ఉపదేశించిన ఉపదేశంలో 3000 మంది మారు మనసు పొందుకొని పాపాలు క్షమించబడి, వీరందరూ ఎవరు బిడ్డలారా? వీరందరూ పండుగ ఆచరించడానికి వచ్చిన మహా ఉద్దండులు వారు, ధర్మశాస్త్రము దిట్టైన వారు, ధర్మశాస్త్రము ధ్యానిస్తున్నవారు, పరిశుద్ధ గ్రంథమంతా తెలిసిన వారు, ఉపదేశించబడుతున్నవారు, ఎక్కడెక్కడో ప్రపంచంలో అనేక దేశాల నుంచి పండుగ ఆచరించడానికి వచ్చిన వారు. ఎవరో మామూలు వ్యక్తులు కాదు బిడ్డలారా. అలాంటి వారు మారు మనసు పొంది పాపాలు క్షమించబడి వారు పశ్చాత్తాపపడి వారు యాషువ మెస్సయ్య నామమున. సో యాషువ మెస్సయ్య వారు ఏం చెప్పారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నామములు కాదు, నామములు నాట్ ప్లూరల్, సింగులర్. సో అనగా ఏ నామములో రక్షణ ఉందో, ఏ నామములో నిత్య జీవం ఉందో, ఏ నామమును బాప్తిసం ద్వారా నొసల మీద ధరించుకోవాలో అది ఈ శిష్యులకు పేతురు గారికి తెలుసు కాబట్టి, మిగతా 12 మంది శిష్యులకు తెలుసు కాబట్టి, అయ్యా మీరు మారు మనసు పొంది యాషువ మెస్సే నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని. సో ఆ రీతిగా వారు బాప్తిసం ఇచ్చారు 3000 మందికి. ఆ యోర్దాను నదిలోనే ఇచ్చి ఉంటారు, తప్పనిసరిగా యోర్దాను నదిలోనే ఇచ్చి ఉంటారు. ఎందుకంటే వారికి ఎల్లప్పుడూ అది 365 రోజులు ప్రవహించే నది అది ఎల్లప్పుడూ. కాబట్టి యాషువ మెస్సే వారు ఎక్కడైతే బాప్తిసం పొందుకున్నారో, బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఎక్కడైతే అనేకులకు ఇచ్చాడో అక్కడే ఈ 3000 మంది కూడా బాప్తిసం పొందుకొని ఉంటారు. వారు తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా వారు నడిపించబడ్డారు. ఇందాక చూసుకున్నాం కదా. సో ఈ యొక్క దేహము మళ్ళీ జన్మిస్తే ఈ ప్రాణమును శుద్ధి చేస్తుంది. ఆ ఆత్మ, తిరిగి జన్మించిన ఆత్మ ఎప్పుడు పరిశుద్ధాత్మ సహాయముతో ఎప్పుడైతే ఆయన నామము నొసల మీద ధరించుకుంటారో అప్పుడు పరిశుద్ధాత్మ వారిలోకి దిగి వస్తాడు. బాప్తిసం ఇచ్చేవారు ఆ నామమును ఉచ్చరిస్తూ, ఆ నామమును స్మరిస్తూ, నజరేడైన యాషువ మెస్సే నామమున నీకు బాప్తిసం ఇస్తున్నాను అని ఎవరైతే ఆ నామాన్ని స్మరించుకుంటూ ఇస్తారో వారు ఆ రీతిగా మరి పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఒక సందర్భంలో అపొస్తలుడైన పౌలు గారు మరి సువార్త చేసుకుంటూ కొరింథీ అపోల్లో కొరింథీ ప్రాంతానికి వచ్చారు. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదవనమ్మా. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము. అపోల్లో కొరింథీలో నున్నప్పుడు ఒక్క నిమిషం, మీరు అక్కడ చెప్తాడు 3 వచనాల వరకు ఏమని చెప్తాడంటే, అయ్యా మీరు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారా అంటాడు. అంటే అయ్యా పరిశుద్ధాత్ముడని ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు, అదేంటి మీరు ఎలా బాప్తిసం పొందుకున్నారు మరి అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇచ్చారు కదయ్యా. మరి బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏం చెప్పారు మీకు? నేను మారు మనసు నిమిత్తమై మీకు ఈ యొక్క నీటిలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చే అతని నామములో మీరు బాప్తిసం పొందుకుంటే పరిశుద్ధాత్మ చేత, అనగా అగ్నిలోనూ పరిశుద్ధాత్మలోనూ మీరు బాప్తిసం పొందుకుంటారని చెప్పాడు కదా. మరి మీరు ఆ మాట మీకు అర్థం కాలేదా అని ఆ 3 వచనాలు చెప్తున్నాడు. 4 వచనం చదవండి ఇప్పుడు. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యాషువనందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పెను. వారు ఆ మాటలు విని
ఎలోహిమైన యాషువ నామమున బాప్తిస్మం పొందిరి. పైన వారు చెబుతుంటుండగా, అయ్యా మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్పారు కదా, నా వెనుక వచ్చే అతనందు ఆ యాషువ నామంలో మీరు బాప్తిస్మం పొందాలని చెప్పాడు కదా అనగానే వారు పరిశుద్ధాత్మను పొందుకుని నిమిత్తము వారైతే ముందుగా ఇప్పుడు చదవండి అమ్మా, 2-3 వచనాలు చదవండి. 2-3 వచనాలు కూడా చదవండి. వారు పరిశుద్ధాత్ముడు నాన్న సంగతియే మేము వినలేదు గాని అని చెప్పిరి. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరి అడగగా వారు యోహాను బాప్తిస్మం బట్టి అని చెప్పారట. సో అయ్యా మీరు పరిశుద్ధాత్మ చేతని మీరు నింపబడలేదంటే మరి దేని ద్వారా బాప్తిస్మం పొందుకున్నారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం. కానీ ఆయన చెప్పిన మాటలు ఏంటయ్యా, నా వెనుక వచ్చే అతను ఆ యాషువానందు మీరు విశ్వాసం ఉంచాలి, యాషువా నామములో మీరు బాప్తిస్మం పొందుకోవాలని చెప్పారు కదా, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారని చెప్పారు కానీ అని చెప్పగానే ఆ మాటలు విన్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయరు వారు. విన్న వెంటనే ఆ మాటలు విని ఎలోహిమైన యాషువా నామమున బాప్తిస్మం పొందిరి. 6వ వచనం చూడండి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. అయ్యా ఆ మాటలు వింటుండగానే, అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటలు వింటుండగానే, అయ్యా అవును నాయన, మేము పరిశుద్ధాత్మను పొందుకోలేదు, పరిశుద్ధాత్మను పొందుకున్నారనడానికి గుర్తేంటి? పరిశుద్ధులారా, వారు మరి భాషలతో మాట్లాడ మొదలుపెట్టారు. ఆ యొక్క అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆ పెంతెకొస్తు పండుగ మీద వచ్చినప్పుడు ఆ 120 మంది మీదకి ఆయన దిగి వచ్చాడు. సో ఎందుకు? వారు అగ్ని బాప్తిసం పొందుకున్నారు. వారు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినవి. వారు డైరెక్ట్గా అగ్ని బాప్తిసం పొందుకున్నారు 120 మంది. ఆ 120 మంది ఎందుకనగా ఈ 12 మంది శిష్యులకు కానీ వారికి ఎక్కడైనా యాషువ ఇస్తే ఎవరు బాప్తిసం ఇచ్చినట్టు ఇక్కడ రాయబడి లేదు. మరి ఆయన శిష్యులు అయ్యారు కాబట్టి బాప్తిసం ఇచ్చి యోహాను గారి క్రమంలో వారు ఆ మారు మనసు నిమిత్తమై బాప్తిసం పొంది ఉండి ఉంటారు. కానీ వారు నిజమైన బాప్తిసం పొందుకున్నది ఎప్పుడు? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి, అనగా పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ వారు బాప్తిసం పొందారు. అగ్నిలో అనగా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడము, భాషలు మాట్లాడము. బిడ్డలారా, మరి మన చిన్న మంది అయినప్పటికీ మనకు ఒక రుజువునిచ్చాడు పరమ తండ్రి. వెనకాల కూర్చున్న అమ్మ కర్ణమ్మ గారు దాదాపు 85 సంవత్సరాలు ఉంటాయి. ఆమె పరిశుద్ధాత్మ చేత నింపబడి అగ్ని బాప్తిసం పొందుకున్నది మనలో సజీవమైన సాక్ష్యము. అది ఇప్పటికీ సాక్షార్థంగా ఉంది. పరమతని చిత్తమైతే పస్కా పండుగలో దాన్ని వీడియో ప్లే చేసి మరి పోయిన పర్ణశాల పండుగలో ఆమె అగ్ని బాప్తిసం పొందుకొని ఆమె భాష మాట్లాడింది. ఇంగ్లీష్లో టెర్రిఫిక్ ఇంగ్లీష్ మాట్లాడింది. ఆమెకి ఇంగ్లీష్లో ఏబిసిలు కూడా రావు. సో కాబట్టి భాషలు మనం మాట్లాడే శక్తిని పొందుకోవడమే పరిశుద్ధాత్మని అగ్ని బాప్తిసం పొందుకోవడము. అట్టి బాప్తిసం పొందుకున్న ఒక కుటుంబం గురించి మనకు బాగా తెలుసు. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలియస్ గారి కుటుంబం గురించి. కొర్నేలియస్ గారి కుటుంబము అన్యజనులు మనకు తెలుసు. వారికి సువార్త చాటడానికి కొరకు ప్రకటించడానికి కొరకు పేతురు గారిని పంపించాడు పరమ తండ్రి. పేతురు గారు వెళ్ళి వారికి ఉపదేశిస్తున్నాడు ఆ కొర్నేలి గారి కుటుంబానికి. కొర్నేలి గారి కుటుంబం మాత్రమే కాదు, అక్కడ అనేకులు, ఆయన శతాధిపతి అనగా ఆ 100 మంది అధికారులను వారి కుటుంబాలను పిలిచాడు. అనగా చాలా పెద్ద బిల్డింగ్ ఆయనది. ఆయన ఆవరణమంతా నిండిపోయారు. ఆ ఆవరణంలో పేతురు గారు ఒక గొప్ప ప్రసంగం చేస్తున్నారు. అయ్యా, నేను పరిశుద్ధాత్మ ద్వారా ఆ గాబ్రియేలు దూత ద్వారా తెలియపరచబడి హెచ్చరించబడి నేను మీ యొద్దకు వచ్చాను. నిజంగా నేను తెలుసుకున్నాను, ఆ పరలోకపు తండ్రి ఎలోహిము పక్షపాతి కాడని. చూడండి 10:34 అనుకుంటా, చూడండి 10:34 అపొస్తలుల కార్యం 10:30. ఎలోహిం పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని. అయ్యా, ఈ కొర్నేలియస్ గారు మరి వారైన ఒక అన్యుడు అనుకున్నాం మేము, అంటరాని వాడు అనుకున్నాం మేము సున్నతి పొందిన వారమని మేము అతిశయపడుతున్నాము, మేము యూదులమని అతిశయపడుతున్నాము, యూదులమైన మాకే రక్షణ ఉంది అనుకున్నాము. కానీ ఈ కొర్నేలి గారి యొక్క ఇంటికి నన్ను పంపించాడు పరలోకపు తండ్రి. సో ఆయన పక్షపాతి కాడని నేను నిజంగా తెలుసుకున్నాను అని ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు.
సువార్త ప్రకటిస్తున్న వెంటనే, ప్రకటిస్తుండగానే ఏం జరిగింది? ఆ బోధ వింటున్న వారందరి మీదకి, ఆ బోధ వింటున్న వారందరి మీద 44 వచనం చూడమ్మా. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఆయన బోధ విన్న వారందరి మీదకి. చూడండి, వారు బాప్తిసం పొందుకోనే లేదు. ఇంకా రక్షణ గురించి, మారు మనసు అనుభవం గురించి, పశ్చాత్తాపం గురించి, పాప క్షమాపణ గురించి చెబుతున్నారు. పేతురు గారు చెబుతున్నారు. ఆ కొర్నేలియస్ గారి యొక్క బంధువర్గానికి, వారి యొక్క రక్త సంబంధికులకు, వారి స్నేహితులకు, వారి యొక్క సైనికులకు, వారందరికీ చెబుతుంటుండగానే పరిశుద్ధాత్ముడు వారి మీకు దిగివచ్చి అప్పుడు అంటుంటాడు పేతురు గారు, ఒరే చూసారా, సున్నతి పొందుకున్న మనం అతిశయపడుతున్నాము, కానీ సున్నతి లేని అన్ని జనులు కూడా మనవలే పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరైనా వీరు బాప్తిసం పొందకుండా నీటికి ఆటంకం చేయగలుగుతారా? ఎవరైనా నీటికి ఆటంకం చేయగలుగుతారా? వీరు బాప్తిసం పొందకూడదని, వీరు అపవిత్రులని, వీరు అపరిశుద్ధులని ఎవరైనా అంటారా? అయితే వారందరూ, పేతురు గారితో వెళ్ళిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, వీరు భాషలతో మాట్లాడుతున్నారు, వీరు సున్నతి లేని వారే అని అనుకుంటున్నారు. చూడండి, ఆ మాట చదవండి మళ్ళొక్కసారి. 45, 46 వచనాలు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడు చూచి భ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు ఎలోహింను గణపరచుండగా వినిరి. అందుకు పేతురు చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ. అందుకు పేతురు అంటున్నాడు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము కలగజేయగలడా అని చెప్పి యాషువ మెస్సీయ నామమందు వారు బాప్తిసం పొందవలెనని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు. బిడ్డలారా, ఆ బోధ వింటుండగానే వారి హృదయము తెరవబడినవి, వారి మనోనేత్రము తెరవబడినవి, వారికి రక్షణ, మారు మనసు, వారి హృదయంలో ఒక్కొక్కరు పశ్చాత్తాపడుతున్నారు. చూడండి, యూదుల హృదయాలేమో కఠినము చేయబడినవి, అన్యజనుల హృదయాలు తెరవబడినవి. యూదులేమో అతిశయపడుతున్నారు, గర్వపడుతున్నారు. ధర్మశాస్త్రం మాది అని, ఆజ్ఞలు మావి అని, మేము సున్నతి కలిగిన వారమని, మేము పండుగలు ఆచరిస్తున్న వారమని. కానీ అన్యజనులేమో దీనంగా ఆ వాక్యం వింటుండగానే వారి మనోత్తరము తెరవబడము. అయ్యా, నిజంగానయ్యా, నువ్వు మా గురించి కూడా వచ్చావా ఈ లోకానికి? మా గురించి ప్రాణం పెట్టడానికి వచ్చావా? మా గురించి రక్తం కార్చడానికి వచ్చాడు అని వారి హృదయాలు తెరవబడుతుంటుంటే ఎవరు చూశారు? వారి హృదయాలు తెరవబడింది పేతురు గారు ఏమైనా చూశారా? పేతురు గారు చెప్తున్నారా వారు మీకు పరిశుద్ధాత్మ పంపించమని? పరలోకములో పరమ తండ్రి చూశాడు. ఆ ధవల సింహాసనం మీద కూర్చున్న ఆ పరిశుద్ధులైన యాషువ తన పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ దిగిరాగానే వారందరూ భాషలతో మాట్లాడుతున్నారు. అప్పుడు అంటున్నారు పేతురు గారు, అయ్యా చూసారా, వీరు మనకులాగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని వారికి ఆజ్ఞాపించారు. వారందరూ యాషువ మెస్సీయ నామమున, వారు అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందలేదు, యాషువ నామమున వారు బాప్తిసం, అనగా నామములో రక్షణ ఉంది బిడ్డలారా, నామములో స్వస్థత ఉంది బిడ్డలారా, నామములో మనం ఆశీర్వదించబడతాము, నామములో మనం ఉద్ధరించబడతాము. నామము బాప్తిసం ద్వారా మన నొసళ్ళ మీద ముద్రించబడుతుంది. గలతీ పత్రికలో చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు, 3వ అధ్యాయం 27వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. శ్రేష్టమైన ఉపదేశాలు ఉపదేశిస్తుంటాడు అన్యజనులు గలతీయులు వారికి చెప్తున్నాడు. మెస్సీయలోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ మెస్సీయను ధరించుకుని ఉన్నారు. మెస్సీయలోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ మెస్సీయను ధరించుకొని ఉన్నారు. ఏమవుతుంది బిడ్డలారా, వారు అక్కడ ఎప్పుడైతే యాషువ మెస్సీయలోనికి బాప్తిస్మం పొందుకుంటున్నామో నొసల మీద ఎవరి చేత ముద్రించబడుతున్నాము? ఏ నామం ముద్రించబడుతుంది? యాషువ మెస్సీయ నామం ముద్రించబడుతుంది. సో ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. సో మీ నొసల మీద ఎవరి నామం ముద్రించబడింది? యాషువ మెస్సీయ నామం. ఎవరు ఆయన? పరిశుద్ధుడు కదా.
పరిశుద్ధాత్మను మీకు పంపించేవాడు కదా. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధులకు తగినట్టుగా పరిశుద్ధాత్మ పొందుకోవడానికి కొరకు నువ్వు యోగ్యుడవుగా, యోగ్యురాలవుగా పరిశుద్ధాత్మ పొందుకోవడానికి కొరకు నువ్వు యోగ్యుడిగా నువ్వు ఉన్నప్పుడు డెఫినెట్గా బిడ్డలారా రాబోయే ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు. రాబోయే ఉగ్రత నుంచి ఒకవేళ ఆయన ఉగ్రతకు ముందే నువ్వు నిద్రిస్తే నీ దేహము మన్నైన దేహం మన్నుకు అర్పించబడుతుంది, నీ ప్రాణము గాల్లో కలిసిపోతుంది. కానీ నీ యొక్క ఆత్మ ఆయన సన్నిధికి వెళుతుంది. ఆ ఆత్మను వెంట పెట్టుకొని వస్తాడు. మళ్ళీ నీ దేహంలో ఆ సమాధిలోని ఎముకలను పిలుస్తాడు. జీవం పొందుకొని నీవు ఆయనతో యుగయుగాలు జీవించే భాగ్యము. కాబట్టి బాప్తిసం పొందుకోవడం ద్వారా యుగయుగాలు జీవించే భాగ్యము. ఇక్కడ మహా అయితే మనము 100 సంవత్సరాలు, ఈ మధ్యలో సైంటిస్టులు చెబుతున్నారు 120 సంవత్సరాల వరకు కూడా బతుకుతారని. ఓకే, 120 సంవత్సరాలు మీరు బతుకుతారు కావచ్చు, కానీ యుగయుగాలు జీవించేది ఆయన నామము ధరించుకున్నవారు, ఆయన నామము నొసల మీద ధరించుకున్నవారు, పరిశుద్ధాత్మ అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారు. రోమపత్రికలో ఇదే అపోస్తలుడైన సౌలు గారు ఒక మాట చెప్తారు. 6వ అధ్యాయము 3-4 వచనాలు. రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. యాషువ మెస్సీయలోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితరని మీరు ఎరగరా. కాబట్టి చాలు. తర్వాత మీరు చూసుకోండి 4వ వచనం. యాషువ మెస్సీయలోనికి బాప్తిస్మం పొందిన మనమందరము దేనిలో బాప్తిస్మం పొందిన వారమట? ఆయన మరణ పునరుత్థాన అనుభవంలోనికి. ఆయన మరణించి అనగా పాపముల విషయమై మరణించాడు. ఆయన పాపి కాబట్టి కాదు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనందరి పాపల నిమిత్తమై ఆయన మరణించి ఆ యొక్క సమాధి దేనికి సాదృశ్యంగా ఉంది? మన జీవితం అంతా ఆ నీటిలో జల సమాధి అవ్వడానికి కొరకు. ఆయన తిరిగి ఎలాగైతే సమాధి నుంచి లేచారో, నువ్వు బాప్తిసం పొందుకుంటున్న నీవు ఆ నీటి మూలముగా జన్మిస్తున్నప్పుడు నీ గత జీవితము ఆ రోజు వరకు, ఆ క్షణం వరకు నీ ఉన్న జీవితము అది సమాధి చేయబడుతుంది, జల సమాధి చేయబడుతుంది. అప్పుడు నువ్వు తిరిగి జన్మించిన శిశువు వలె కొత్తగా. ఇది ఆ యొక్క నికోదేము గారికి యాషువ మెస్సీ వారు చెప్పింది. అప్పుడు నీవు పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటావు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతావు. ఏ రీతిగా అయితే ఆ ఇజ్రాయేలు జనులు ఆ సర్ప సంతానం అని ఆ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను గారు చెప్పారో, నువ్వు నిజంగా బిడ్డలారా సర్ప సంతానముతో ఏమైనా సహవాసం చేస్తున్నావా? సర్ప సంతానం ఏమైనా అవుతున్నావా? నువ్వు జాగ్రత్తగా అపవాది సంబంధికులతో ఏమైనా స్నేహం చేస్తున్నావా? నువ్వు సర్ప సంతానము కాబోతావు. సర్ప సంతానం ఎక్కడ ఉంటుంది? పాతాళంలో. అగ్ని ఆరదు, పురుగు చాగని చోటుకి వెళుతారు. కానీ నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు బిడ్డలారా. నువ్వు పవిత్రురాలుగా ఉండడానికి కొరకు, పరిశుద్ధునిగా ఉండడానికి కొరకు. అందుకే ఉగ్రత దినమున 9వ అధ్యాయము 4వ వచనం, ప్రకటన గ్రంథము 9:4. ఉగ్రత దినమున నువ్వు ఏమి చేయబడతావు? ఒకవేళ నీ ఎముకలు సమాధిలో ఉన్నా, నీ దేహము సమాధిలో ఉన్నా, మరి నీ ఆత్మ ఎక్కడ ఉన్నది? నీ ఆత్మ ఎక్కడ ఉండే విధంగా ఈ లోకంలో నువ్వు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నావు. 9వ అధ్యాయం 4వ వచనం. మరియు నొసలయందు ఎలోహిం ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలగజేయకూడదని. సో ఆయన ఉగ్రత దినమున ఎవరి నొసళ్ళ మీదైతే ఆయన నామం ముద్రించబడి లేదో వారినే పాతాళమునకు, ఆయన నొసళ్ళ మీద ఎవరైతే ఆయన నామం చేత ముద్రించబడ్డారో వారు నిత్య జీవమునకు. సో మిగతా గడ్డికి కానీ, మొక్కలకు కానీ, పశువులకు కానీ, జంతువులకు కానీ వేటికి కూడా కీడు కలగదు. ఎవరి నొసళ్ళందైతే ఆయన నామం ముద్రించబడలేదో, ఎవరి నొసళ్ళందైతే ఆ పరిశుద్ధమైన యాషువ మెస్సీ నామము లేదో వారు నిత్యాగ్నికి. కాబట్టి బాప్తిసం అనేది ఆయన నామమున నొసల మీద ధరించబడుతుందని అనగా రాబోయే ఉగ్రత నుంచి దూతలు గుర్తెరుగుతారు. అవును అయ్యా, వీరు మా దూతలే కదా, వీరు మా దూతల సమూహంలో చేర్చబడేవారు కదా అని మనందరినీ నామం ధరించుకొని నీతిగా నడుచుకుంటున్న వారిని వారి గుంపులో చేర్చుకుంటారు. కాబట్టి ఆ రీతిగా బాప్తిసం పొందుకొని మరి ఆయన నీతిమంతులకు పట్టికలో, నీతిమంతుల గుంపులో చేర్చబడుదాము. పరమ తండ్రి ఈ మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్.